డియర్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనము అవర్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ ఎగ్జిస్టింగ్ ఎన్ఎఫ్టీస్‌ని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్‌లోకి మీరు లాగిన్ కావాలి. ఆఫ్‌కోర్స్ నేను లాగిన్ అయినా. మీకు డాష్‌బోర్డ్ ఈ విధంగా కనిపిస్తది. సో ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ మనకి కేవైసీ అప్రూవ్ అయింది. మెయింటెనెన్స్ ఫీజు కట్టేసినాము. తర్వాత వ్యాలిడ్ అడ్రెస్ మనము సో దీనికి కనెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి డైలీ ఆర్‌ఓఐ అనేది ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ అనేది కనిపిస్తా ఉంది. సో ఇక్కడ చూడండి 21 జూన్‌కి సో ఎన్ఎఫ్టీస్ అనేది ఎక్స్‌పైర్ అయినాయి. సో అందుకే ఇక్కడ తగ్గింది. సో ఇక్కడ ఒకసారి మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌కి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్తే గనక సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ చూడొచ్చు. సో ఎక్స్‌పైర్డ్ 589 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయినాయి. సో ఇప్పుడు ఎక్స్‌పైర్ అయినాయి గదా! సో ఇక్కడ మనకి గో బటన్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో, అమౌంట్ అనేది ఇక్కడ మనకు డిపాజిట్ వాలెట్‌లా ఉందండి. ఓకే. రైట్. సో ఏ విధంగా మనం కాలిక్యులేట్ చేసుకోవాలో ఒకసారి మనం కాలిక్యులేటర్ తీసుకొని మనం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 531 ఎన్ఎఫ్టీలు ఎక్స్‌పైర్ అయినాయి. తర్వాత అట్లనే 58 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయినాయి. సో ఇక్కడ మనం 2 కలిపి చూడండి ఒకసారి. 531 ప్లస్ ఎంత 58. సో 58 సో ఎంత 589 ఎన్ఎఫ్టీలు ఎక్స్‌పైర్ అయినాయి. సో దీనికి ఇంటూ $12 తోటి మనము మల్టిప్లై చేయాలి. సో $7,068 మీ యొక్క డిపాజిట్ వాలెట్‌లో ఉంటే మనం ఏం చేయొచ్చు, దాన్ని మనం రెన్యువల్ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ రెడీగా ఉంది. సో ఇక్కడ గో బటన్ యాక్టివేట్ అయింది. సో జస్ట్ క్లిక్ చేస్తే మనకు అయిపోద్ది. తర్వాత అట్లనే ఒకసారి మనం క్యూబ్స్‌లోకి వెళ్లి చూద్దాము. సో క్యూబ్స్‌లో ఒకసారి చూడండి. సో క్యూబ్స్‌లో మనకి బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. బట్ ఇక్కడ మనకి విషయం ఏందంటే క్యూబ్స్ బ్యాలెన్స్‌తోని మనకు సంబంధం లేదు. సో దీనికి ఏదైతే రెన్యువల్ అమౌంట్ ఉందో రెన్యువల్ అమౌంట్ మాత్రం డిపాజిట్ వాలెట్‌లో ఉంటే సరిపోద్ది. రైట్. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌కి వెళ్తున్నా. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. రైట్. ఓకే. సో ఇక్కడ 58 ఎన్ఎఫ్టీస్ ఉంది కదా! సో 58 ఎన్ఎఫ్టీస్ ఇక్కడ గో బటన్ క్లిక్ చేస్తే అయిపోద్ది. సో ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 8709 ఉంది కదా! సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను గో బటన్ క్లిక్ చేసిన రెన్యువల్. ఓకే. సో ఇక్కడ సో దీనిలో 58 ఏదైతే ఎన్ఎఫ్టీస్‌కి సరిపోయే అమౌంట్ ఆల్రెడీ డిడక్ట్ అయిపోయింది. ఇక్కడ గో బటన్ కూడా మాయమైపోయింది చూడండి. రైట్. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్‌పైర్ డేట్ కూడా చేంజ్ అయింది. 22 సెప్టెంబర్‌కి కన్వర్ట్ అయిపోయింది. ఓకే. తర్వాత అట్లనే 531 ఎన్ఎఫ్టీస్ ఉన్నది కదా! సో ఇక్కడ చూడండి 8013 ఉంది. సో ఇప్పుడు నేను గో బటన్ క్లిక్ చేస్తా ఉన్నా. సో మనకి రెన్యువల్ సో ఓకే అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అడుగుతుంది రెన్యువల్ సక్సెస్‌ఫుల్లీ. సో ఇక్కడ చూడండి 8013 ఉంది కదా! సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి 1641. సో ఇక్కడ డేట్ చూడండి. సో 22 సెప్టెంబర్‌కి ఏమైంది? సో రెన్యువల్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ విధంగా మనము రెన్యువల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎక్స్‌పైర్డ్ ఇంతకుముందు ఎంత ఉండే 589 ఉండే. ఇక్కడ చూడండి ఇప్పుడు 0 ఉంది. రైట్. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్‌గా చేసినాము. సో ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలనేది ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము చూసినట్టయితే డాష్‌బోర్డ్‌కి వెళ్తే గనక సో ఇప్పుడు ఇంతకుముందు మనకు ఎన్ని ఎన్ఎఫ్టీస్ అయితే యాక్టివ్‌లో ఉన్నాయో సో అన్ని ఎన్ఎఫ్టీస్ ఇప్పుడు యాక్టివ్ అయితది. సో మళ్ళీ రేపటి నుంచి మనకి 5268 ఏవైతే ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయో, ఆ ఫ్యామిలీ టోకెన్స్ అనేది యాజ్ యూజువల్‌గా రావడం జరుగుతది. ఓకే. సో ఇదండి విషయము. సో కొంతమంది మెయింటెనెన్స్ ఫీజ్ పే చేయలేదు. సో ఇక్కడికెళ్ళండి. మీరు మెయింటెనెన్స్ ఫీజ్‌కి వెళ్లి సో ఇక్కడ చూసుకోండి డేట్ చూసుకోండి. ఈ యొక్క డేట్ గనక కంప్లీట్ అయితే మీరు $10 తోటి మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటది. సో ఇక్కడ మీకు కింద వాలెట్స్ ఉన్నాయి. సో మీరు యూఎస్‌డిటీ మీరు బీఎన్‌బీయా, టీఆర్ఎక్సా, ఎక్స్ఎల్ఎమ్మా దేంట్లో కడుతున్నారు? సో జనరల్‌గా అయితే మనం యూఎస్‌డిటీ, టీఆర్ఎక్స్ కడతాము. సో ఈ యొక్క అమౌంట్‌కు $10 మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇక్కడ మీకు హాష్ కోడ్ అనేది కాపీ చేసి, పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. ఒక 1 వీక్‌ల మీ అకౌంట్ అనేది ఆ మెయింటెనెన్స్ పేఅవుట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి రెన్యువల్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఓకే. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మీ యొక్క టీమ్ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో తర్వాత నెక్స్ట్ ఇంకా మీరు ఒకవేళ గనక దీని అవర్ ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ ఫాలో అవ్వాలంటే మనకి టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. టెలిగ్రామ్ ఛానెల్‌ని మీరు ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.